ధ్వని. ధ్వనిలో అతి ముఖ్యమైనటువంటి అంశము ఒకటి ఉంటుంది. ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు. ధ్వని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకౌస్టిక్స్ అంటారు. ధ్వని అనేది ఒక ముఖ్యమైనటువంటి ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ ముఖ్యమైన ధర్మములో అతి ముఖ్యమైన ధర్మం ఏంటండి అంటే యానకము. ఈ యానకం యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయన్న విషయాలు చూద్దాం. యానకము ప్రధానంగా 3 రూపాలలో ఉంటుంది. ఈ యానకం యొక్క ప్రధానమైనటువంటి 3 రూపాలు ఏంటండి అంటే, ఒకటి ఘన పదార్థాలు, రెండవది ద్రవ పదార్థాలు, మూడవది వాయు పదార్థాలు. అంటే ధ్వని చూపించేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క యానక ధర్మాలలో యానకం యొక్క స్వభావం మీద ఆధారపడి మాత్రమే ధ్వని ప్రసారం జరుగుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. మరి 2012 VRO పేపర్లో ఏ విధమైన ప్రశ్నలు అడిగాడు అన్న విషయాన్ని చూస్తే, ధ్వని అనేది అత్యధికంగా ఏ పదార్థాలలో అధిక వేగాన్ని ప్రదర్శిస్తుందని అడిగాడు. అంటే ధ్వని అనేది అత్యధికంగా ఘన పదార్థాలలో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఘన పదార్థాలలో ఎక్కువ వేగంతో ధ్వని ప్రయాణించడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే, ఘన పదార్థాలలో అణువుల యొక్క అమరిక చాలా దగ్గరగా ఉంటుంది. అణువుల యొక్క అమరిక చాలా దగ్గరగా ఉండడం వలన ఈ యొక్క ఘన పదార్థాలలో వాయు పదార్థాల కన్నా ద్రవ పదార్థాల కన్నా, గ్యాసెస్ ప్రోడక్ట్స్ కన్నా లిక్విడ్ ప్రోడక్ట్స్ వెన్ కంపేర్ టు ది సాలిడ్ ప్రోడక్ట్స్లో హై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ట్రావెల్ చేసేది ఓన్లీ ఇన్ సాలిడ్స్. అత్యధికంగా మనకు ధ్వని వేగం చూపించేది మనకి ఘన పదార్థాలలో అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ధ్వని ప్రసారం చెందాలంటే ఖచ్చితంగా మీడియం యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది. మీడియం అంటే ఏంటండి అంటే యానకం యొక్క ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు. మరి ఘన పదార్థాల తర్వాత అత్యధికంగా ధ్వని ప్రసారం ఎందులో జరుగుతుంది అంటే ద్రవ పదార్థాలలో జరుగుతుంది. ద్రవ పదార్థాల కన్నా అత్యధికంగా ధ్వని ప్రసారం ఎందులో జరుగుతుంది అంటే వాయు పదార్థాలలో జరుగుతుంది. అంటే అత్యధికంగా మాత్రం చూపించేది ఘన పదార్థాలు, తర్వాత ద్రవాలు, తర్వాత వాయువులు. వీటి యొక్క ప్రియారిటీ ఒకసారి ఇస్తే ఘనాలలో అధికంగా ఉంటుంది, తర్వాత ద్రవాలలో ఉంటుంది, తర్వాత వాయు పదార్థాలలో ఉంటుంది. వాయు పదార్థాలలో విభిన్నమైనటువంటి అంశాలు ఉంటాయి. కాలుష్యపూరితమైనటువంటి ప్రాంతాలలో ధ్వని వేగం ఉంటుంది. మామూలు సహజసిద్ధమైన వాతావరణ ప్రాంతాల్లో ధ్వని వేగం అధికంగా అంటే వేరుగా ఉంటుంది. అంటే ధ్వని వేగాన్ని కాలుష్యం కూడా ప్రభావితం చేస్తుందన్న అంశాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ధ్వనిలో చూపించేటువంటి మరొక విషయం ఏంటండి అంటే, ధ్వని యొక్క పౌనపున్యం ఆధారంగా వివిధ రకాలైనటువంటి అవధులు ఉంటాయి. ధ్వని యొక్క పౌనపున్యం ఆధారంగా ఏ విధమైనటువంటి అవధులు ఉంటాయి అనంటే, ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒకటి శ్రావ్య అవధి, రెండవది పరశ్రావ్య అవధి, మూడవది అతిధ్వనులు అని పిలుస్తారు. వీటిని సోనిక్ సౌండ్స్ అనొచ్చు, అల్ట్రాసౌండ్స్ అండ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. అంటే ధ్వని యొక్క పౌనపున్యం ఆధారంగా వాటి యొక్క అవధులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. శ్రావ్య అవధి, పరశ్రావ్య అవధి, అతిధ్వనులు అనే ఈ 3 గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్, శ్రావ్య అవధిని ఇంకా ఏమని పిలుస్తారంటే లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ అని పిలుస్తారు. ఈ లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ అనేటువంటి అంశము పరశ్రావ్య అవధి. అంటే లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ అంటే ఎగ్జాంపుల్ ఎవరండి అంటే మానవులు వినగలిగేటువంటి అన్ని ధ్వనులన్నీ కూడా శ్రావ్య అవధి కిందికి వస్తాయి. ఈ శ్రావ్య అవధిలో
దీని యొక్క అవధి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ అంటూ ఉంటుందంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఒకటి. మనం చూపించేటువంటి అవధులను ఎల్లప్పుడూ కూడా హెడ్జెస్లో భాగంగా మాత్రమే చూపిస్తున్నాము. ఈ అంశాన్ని ఒకసారి ఆడియబిలిటీ అనేది మనకి లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ మధ్య ఉంటుంది. అంటే అవధులను మనం ఎందులో కొలుస్తున్నాము అంటే హెడ్జెస్లో కొలుస్తున్నాము. మరి హెడ్జెస్ అనేది దేనికి సంబంధించింది అంటే పౌనపున్యానికి సంబంధించినది. మరి పౌనపున్యానికి సంబంధించినటువంటి ఈ అంశం ఏంటి అంటే ఎప్పుడైనా ది రేంజ్ ఆఫ్ సౌండ్స్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్, 3 రకాలుగా మనం మారిస్తే ఫ్రీక్వెన్సీని ఆధారంగా లేదా పౌనపున్యాన్ని ఆధారంగా చేసుకొని మనం మారుస్తున్నాం. కాబట్టి పౌనపున్యాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని మనం హెడ్జెస్లేమో శ్రావ్యావధి, పరశ్రావ్య అవధి, అతిధ్వనులు హెడ్జెస్లో మాత్రమే డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మానవులు వినగలిగేటువంటి అవధులన్నీ కూడా ఏ పరిధిలో ఉంటాయి అన్న ప్రశ్న అడిగితే శ్రావ్య అవధి అని పిలుస్తారు, లేదా లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ రేంజ్ అని అడగచ్చు. లిమిట్ ఆఫ్ ఆడియబిలిటీ పరిధి ఎంత అని అంటే 20 హెడ్జుల నుంచి 20,000 హెడ్జులు అని మీరు గుర్తుంచుకోవాలి బాగా. రెండవది పరశ్రావ్య అవధి. పరశ్రావ్య అవధిలో ఏ రేంజ్ ఉంటుంది సార్ అంటే పరశ్రావ్య అవధిలో 20 హెడ్జుల కన్నా తక్కువ పౌనపున్యంతో ధ్వని ప్రసారాలు జరుగుతూ ఉంటాయి. 20 హెడ్జుల కన్నా తక్కువ పౌనపున్యంలో ధ్వని ప్రసారాలు ఏ ఏ సందర్భంలో జరుగుతాయి అన్న అంశం ఒకసారి వస్తే, ఒక భారీ వాహనము రోడ్డు పక్క నుంచి గనక పోతూ ఉంటే మన ఇంటికి ఉన్నటువంటి తలుపులు అనేవి ఒక రకమైనటువంటి ప్రకంపనలు చేస్తాయి. మనకింటికి ఉన్నటువంటి తలుపులు ప్రకంపనలు చేయడం పరశ్రావ్య అవధులు. చీమలు మరియు చిన్న చిన్న భూచర జీవులన్నీ కూడా దాదాపు అన్ని ఇటువంటి జీవులు ఏ అవధుల వద్ద వినగలుగుతాయి అని అంటే పరశ్రావ్య అవధి వద్ద వినగల, అంటే భూమిని పాకుతూ ఉండేటువంటి జీవరాశులన్నీ కూడా పరశ్రావ్య అవధులను వినగలుగుతాయి. నెక్స్ట్ సునామీ సందర్భంగా వచ్చేటువంటి ప్రకంపనలు కానీ, భూమిలో భూకంపాల వల్ల వచ్చేటువంటి ప్రకంపనలు కానీ పరశ్రావ్య అవధిలోనే ఉంటాయి. వీటితో మనం ఇంకా అంటే ఒక పెద్ద అణుబాంబుని మనం గనక పేల్చినప్పుడు, ఒక అణుబాంబుని గనక మనము పేల్చినప్పుడు ఆ అణుబాంబు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఆ అణుబాంబు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రకంపనలు అనేవి చేస్తూ ఉంటాయి. అంటే ఆ ప్రకంపనలను కూడా మనం దేని విధంగా చూస్తామండి అంటే పరశ్రావ్య అవధిగానే మనం పరిగణిస్తాం. నెక్స్ట్ అతిధ్వనులు అనేవి. ఈ అతిధ్వనుల నుంచి ఖచ్చితముగా 1 లేదా 2 ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. అసలు ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి సార్ అంటే ఒకసారి మంచిగా వినండి. అతిధ్వనుల యొక్క పరిధి ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 హెడ్జుల నుండి 20,000 హెడ్జుల మధ్య వినగలిగేటువంటి అవధిని ఏమని పిలుస్తారు అంటే శ్రావ్య అవధి అని, 20 హెడ్జుల కన్నా తక్కువగా ఉంటే పరశ్రావ్య అవధి అని, 20 హెడ్జుల కన్నా ఎక్కువగా ఉంటే మనకు అతిధ్వనులు అని పిలుస్తాం. అతిధ్వనులనే ఆల్ట్రాసౌండ్స్ అని కూడా అంటారు. ఆల్ట్రాసౌండ్స్ అని అంటారు. ఈ అతిధ్వనులని ఎక్కువగా కుక్కలు, తాబేలు, తిమింగలం, గబ్బిలాలు మొదలగునవి వినగలుగుతాయి. అత్యధికంగా అతిధ్వనులను చేసేటువంటి జీవి ఏమిటి అంటే గబ్బిలం. దాదాపు 1,00,000 హెడ్జుల వరకు అతిధ్వనులను చేసేటువంటి సామర్థ్యము గబ్బిలాలకు ఉంది. కుక్క తాబేలు విషయానికి వస్తే 50,000 హెడ్జుల నుంచి 1,00,000 హెడ్జులు, తిమింగలము 1,00,000 హెడ్జెస్ పౌనపున్యంతో అతిధ్వనులను చేసే సామర్థ్యం కూడా ఉంది. అతిధ్వనులను ప్రయోగపూర్వకంగా ప్రయోగశాలలో తెలిపింది, దాని యొక్క విధి విధానాన్ని తెలియజేసింది, వాటి యొక్క ఏర్పాట్లు లేదా ప్రకంపనలు ఏ విధంగా వస్తాయి, అతిధ్వనులు ఏ విధంగా ఉద్భవిస్తాయి అన్న విషయాన్ని చెప్పింది మొట్టమొదటిసారిగా పీజో ప్రయోగ విధానము ద్వారా
పీజో ప్రయోగ విధానం ద్వారా అతిధ్వనుల యొక్క ఆవశ్యకతను వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క అతిధ్వనుల యొక్క ఆవశ్యకతను ఏ విధంగా ప్రయోగశాలలో లేదా అతిధ్వనులను ఏ విధంగా ప్రయోగశాలలో సృష్టించాడో అటువంటి సందర్భము తర్వాత మానవుని యొక్క జీవితంలో అతిధ్వనులు అత్యధికమైనటువంటి వైద్య ప్రాముఖ్యాన్ని కూడా సంతరించుకున్నాయి. ఇందులో ముఖ్యమైనటువంటి ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి డిస్కస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సోనార్. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజ్. సౌండ్ నావిగేషన్ ఫర్ రేంజ్, ఇది దాదాపుగా ఇది మనకి ఎక్కువగా సబ్మెరైన్లలో ఉపయోగిస్తారు. ఈ ఒక్కటి సబ్మెరైన్లు మరి ఏ ధ్వనుల వల్ల పనిచేస్తాయి అంటే అతిధ్వనుల వల్ల పనిచేయడానికి సబ్మెరైన్లో ఉపయోగించేది ఏంటి అంటే సోనార్ అనేటువంటి పరికరము. నెక్స్ట్ సోల్డరింగ్ గన్. సోల్డరింగ్ గన్ అనేది కూడా అతిధ్వనుల ఆధారంగానే పనిచేస్తుంది. అంటే పదార్థాలను వేడి చేయడం కానీ ఏమైనా తేమ ఉన్నటువంటి సందర్భాలలో తేమను నిర్వీర్యం చేయడానికి ఉపయోగించేటువంటి గన్ సోల్డరింగ్ గన్. ఇది తక్కువ సమయంలో ఎక్కువ ఉష్ణాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. మరి ఇక్కడ సోల్డరింగ్ గన్ని దేనితో తయారు చేస్తారు అని అంటే లెడ్ మరియు టిన్తో తయారు చేస్తారు. లెడ్ మరియు టిన్ యొక్క మిశ్రమంతో తయారు చేయబడ్డటువంటి అతి గట్టిగా ఉన్నటువంటి ముఖ్య పదార్థమే సోల్డరింగ్ గన్. ఈ సోల్డరింగ్ గన్ని మనం ఎక్కువగా రింగ్స్ మరియు చిన్నటువంటి ఎక్విప్మెంట్స్ తయారు చేయడానికి ఎక్కువ ఉష్ణాన్ని అందించడానికి మనం సోల్డరింగ్ గన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పట్టును శుద్ధీకరణ చేయడానికి ఫ్యాబ్రికేషన్ అంటారు. పట్టును శుద్ధీకరణ చేసేటువంటి టెక్నిక్ని ఫ్యాబ్రికేషన్ అంటారు. ఈ పట్టు శుద్ధీకరణలో చేసేటువంటి ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలో కూడా అతిధ్వనులను ఉపయోగించే మానవుని యొక్క నిత్య జీవితంలో ఇది పట్టు శుద్ధీకరణ కోసం ఉపయోగిస్తారు. దోమలను పాలదోలడానికి పెద్ద హోటల్స్లో అతిధ్వనులను ఉపయోగిస్తారు. అతిధ్వనులను అత్యధికంగా చేసేటువంటి జీవి అంటే మాత్రము గబ్బిలము. అంటే బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, చిన్న క్రిమికీటకాలను పారదోలడానికి ఉపయోగించేటువంటి సౌండ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అతిధ్వనులు. చేపలు పట్టడానికి కూడా అతిధ్వనులను ఉపయోగిస్తారు. చేపలు ఒక సముద్ర తీరములో చేపలన్నింటినీ ఒక ప్రాంతానికి తీసుకొని రావడానికి అతిధ్వనులను సృష్టిస్తారు. ఈ అతిధ్వనులను సృష్టించి చేపలను ఒక దగ్గరికి తీసుకొని వచ్చి అక్కడ చేపలు ఒక్కటేసారి చాలా ఎక్కువ మొత్తంలో చేపలు పట్టడానికి కూడా అతిధ్వనులను ఉపయోగిస్తారు. విరిగిన దంతాలను కూడా వాటిని ఒక క్రమబద్ధమైనటువంటి అమరికలోకి తీసుకొని రావడానికి అతిధ్వనులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ కిడ్నీలలో మనకు చాలా వరకు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మనకి కిడ్నీలలో ఏమైనా పెయిన్స్ వచ్చినప్పుడు మనకు అల్ట్రాసౌండ్ టెక్నిక్స్ను ఉపయోగిస్తారు. ఈ అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీలలో ఉన్నటువంటి రాళ్లను కూడా కరిగిస్తారు. అసలు కిడ్నీలలో రాళ్ళు ఎన్ని రకాలుగా ఏర్పడతాయండి అంటే 3 రకాలుగా ఏర్పడతాయి. ఒకటి కాల్షియం మరియు ఫాస్ఫేట్ స్టోన్స్, అంటే కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని. ఇంకొకటి రెండవది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరిక్ ఆమ్ల స్ఫటికాలు, కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్, యూరిక్ ఆమ్ల స్ఫటికాలు మరియు కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్. ఈ మూడింటి ద్వారా మనకి కిడ్నీలలో రాళ్ళు అనేవి రావడం జరుగుతుంది. కిడ్నీలలో రాళ్ళు వచ్చేటువంటి సందర్భం అనేది ఒకటి కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల, ఎముకలకు సంబంధించిన ప్రధానమైనటువంటి వ్యాధులు ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోమలేషియా కానీ వివిధ రకాలైనటువంటి జబ్బులు ఎముకలకు సంబంధించినప్పుడు ఎముకల పెలుసుదనానికి గురి అయినప్పుడు ఆ పెలుసుదనం నుంచి వచ్చినటువంటి కాల్షియం ఫాస్ఫేట్ స్ఫటికాలు అనేవి రక్తంలో కలిసినప్పుడు మనకి ఎక్కువగా ఈ విధమైనటువంటి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఆస్కారం ఉంది. యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అత్యధికంగా వచ్చే మూత్రాన్ని కనుక ఆపినట్లయితే కిడ్నీలలో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వచ్చే ఆస్కారం ఉంది. రాళ్ళు ఇంకా 4వది కాల్షియం ఆక్సలేట్. కాల్షియం పదార్థం ఉన్న పదార్థాలు కానీ
ఆక్సలేట్ ఉన్నటువంటి పదార్థాలు రెండింటిని కలిపి వండుకున్నప్పుడు కూడా కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ వచ్చే ఆస్కారం అధికంగా ఉంది. అంటే ఈ 3 సందర్భాలు రాళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నటువంటిది. కిడ్నీలలో వచ్చినటువంటి ఈ రాళ్ళని తీసివేయడానికి అల్ట్రాసౌండ్స్ని డాక్టర్స్ రెఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చివరగా ధ్రువపు ప్రాంతాలలో అతి శీతల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ధ్రువపు ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ అతి శీతల ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి కొన్ని జీవులు ఏం చేస్తాయండి అంటే నీటి లోపలికి మునిగి వెళ్ళడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి నీరంతా కూడా దాదాపుగా -4°C ఉంటుంది. ఈ -4°C ఉన్నటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రతని 0°Cకి మనం తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క బంధించబడ్డటువంటి జీవులు కూడా బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి -4°C నుంచి 0°C ఉష్ణోగ్రతకు పెంచడానికి కూడా మనకి ఎక్కువగా అతిధ్వనులనే ఉపయోగిస్తారు. నెక్స్ట్ రోడ్ల పైన అత్యధికంగా పేరుకొని పోయినటువంటి మంచుని తొలగించడానికి కొన్ని వాహనాలకి ప్రత్యేకంగా ఈ అతిధ్వనులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని అమర్చి ఆ యొక్క వాహనం రోడ్డు మీద పేరుకొని పోయినటువంటి మంచునంతటినీ కూడా కరిగించి రోడ్ అంతా కూడా చాలా క్లీన్గా వెళ్ళేటట్టుగా చేయడం జరుగుతుంది. అంటే నిత్య జీవితంలో అతిధ్వనులు అనేవి మానవుల యొక్క వైద్య రంగంలో అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని మరియు జీవన విధానానికి కూడా అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళలో మొదటివాడు ఎవడంటే పీజో అని చెప్పవచ్చు. అందుకే ఇతన్ని అతిధ్వనుల యొక్క పితామహుడిగా కూడా పిలువస్తారు. అతిధ్వనులు దాదాపుగా చేసేది గబ్బిలము. మనకు అతిధ్వనులు సోనార్ పరికరంలో అత్యధికంగా ఉపయోగిస్తాం. ఇంకా మిగతా అప్లికేషన్స్ కూడా నిత్య జీవితంలో ఇవి భాగంగా ఉంటున్నాయి. అనునాదముని రెజనెన్స్ అని కూడా పిలుస్తారు. అసలు అనునాదం అంటే ఏమిటి? రెండు ఒకే రకమైనటువంటి పౌనపుణ్యాలు ఉన్నటువంటి వస్తువులను ఒకదానితో ఒకటి ప్రకంపనలకు గురి చేసినప్పుడు ఆ యొక్క ప్రకంపనల ఫలితంగా ఏర్పడే అంశాన్ని అనునాదం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో ఒకసారి చూద్దాం. అనునాదం అనేది ఏ సందర్భాలలో ఏర్పడుతుంది? ఒక బ్రిడ్జి మీద సైనికులు కవాతు చేస్తూ ఉన్నప్పుడు కవాతు సందర్భంలో ఆ బ్రిడ్జి పైభాగానికి రాగానే కవాతును చేయకుండా నిలిపివేస్తారు. దీనికి గల కారణం ఏమిటి అంటే అనునాదమే. అనునాదం వలన సైనికులు చేసేటువంటి ప్రకంపనలు ఆ బ్రిడ్జి యొక్క ఇనుము లేదా బ్రిడ్జి కాంక్రీట్ మిశ్రమంతో చేసినటువంటి ఆ బ్రిడ్జి దాని యొక్క ప్రకంపనలు రెండూ కూడా ఏకమైనప్పుడు ఆ యొక్క బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడం జరుగుతుంది. కాబట్టి అనునాదం అనే ప్రక్రియ జరగకుండా ఉండడం కోసం బ్రిడ్జి మీదకి రాగానే సైనికులను కవాతును నిలిపివేయవలసిందిగా ఆజ్ఞాపించడం జరుగుతుంది. రెండవది పిల్లన గ్రోవి ఏ సూత్రం వల్ల పనిచేస్తుంది అంటే అనునాదము వలనే పిల్లన గ్రోవి అనేది పనిచేయడం జరుగుతుంది. పిల్లన గ్రోవి అనేది పైన ఉన్నటువంటి వేళ్ళ ద్వారా శబ్దం అంటే గాలిని పంపించినప్పుడు దానిలో నుంచి ఒక రకమైనటువంటి ట్యూన్ అనేది బయటకు రావడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటండి అంటే సైనికులు కవాతు పిల్లన గ్రోవి తర్వాత బ్రిడ్జి విషయానికి వచ్చినప్పుడు బ్రిడ్జి యొక్క క్రింది భాగంలో నీరు అనేది విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుంది. విపరీతమైనటువంటి వేగంతో ప్రయాణించేటువంటి నీరు యొక్క పౌనపుణ్యము మరియు బ్రిడ్జికి ఉపయోగించినటువంటి కాంక్రీట్ మిశ్రమ పౌనపుణ్యాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఎంత వేగంతో నీరు ప్రయాణించినా కూడా బ్రిడ్జి అనేది కూలిపోకుండా ఉంటుంది. కారణం అక్కడ అనునాదం జరగకపోవడం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక గాజు పలకని మనము రూమ్లో కానీ మనం ఒక విశాలమైనటువంటి గదిలో కానీ మనం పెట్టినప్పుడు ఆ గాజు పలక ఒకసారి అత్యధికమైనటువంటి శబ్దాన్ని ఆ రూమ్లో క్రియేట్ చేసినప్పుడు ఆ గాజు పలక మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగి ఆ యొక్క శబ్దం అనేది ఆ గాజు పలక మీద అనునాదం అనే విషయాన్ని కల్పించినప్పుడు ఒక్కసారిగా గాజు పలక అంతా కూడా పగిలిపోవడం జరుగుతుంది. దీనికి కారణం కూడా అనునాదం అనే చెప్పవచ్చు. బాంబులు పేల్చినప్పుడు ప్రకంపనలు కూడా అనునాదం వలనే జరుగుతాయి.
నెక్స్ట్ ఒక వాహనం అనేది మనము అత్యధిక దూరం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాహనం యొక్క శబ్దము కానీ మరియు మనం ప్రయాణించేటువంటి గాలి యొక్క శబ్దము కూడా రెండూ కూడా అనునాదం వలన ఒక రకమైనటువంటి శబ్దాన్ని చేస్తాయి. దీన్నే రెట్లింగ్ ఆఫ్ సౌండ్ అని పిలుస్తారు. ఈ రెట్లింగ్ ఆఫ్ సౌండ్ అనేది దేని వల్ల వస్తుంది అంటే అనునాదం వలనే మనకి సంభవించడం జరుగుతుంది. అనునాదం వల్ల రేడియోలు పనిచేస్తాయి. అనునాదం వలన రేడియోలు పనిచేస్తాయి. మనం కరెక్ట్గా 93.5 FM ఉందనుకోండి, మనం దీన్ని ఇది హెడ్జెస్లో ఉంటుంది. అంటే ఈ హెడ్జెస్ని మనం డైరెక్ట్గా మన యొక్క రేడియోలో ట్యూన్ చేసి పెట్టినప్పుడు కరెక్ట్గా ఈ ట్యూన్ వరకు వచ్చినప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆ యొక్క రేడియో తరంగాలు ఈ ట్యూన్కి అనునాదం జరిపి మనకి వాయిస్ అనేది బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రేడియోలు పనిచేయాలన్నా కూడా అనునాదమే ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ టాపిక్ ప్రతిధ్వని. ఈ రెండు అప్లికేషన్ చాలా ముఖ్యమైనవి. ప్రతిధ్వనిని రీసౌండ్ అని కూడా పిలుస్తారు. మామూలుగా దీన్ని అయితే ఎకో అంటారు. ఎకో ప్రతిధ్వని రెండూ కూడా దాదాపు ఒకే రకమైనటువంటి అప్లికేషన్స్ అయినప్పటికీ, అంటే ఎకో అంటే వాతావరణంలో చూపించేటువంటి విభిన్నమైనటువంటి మార్పులను కూడా చెప్పుకోవచ్చు. అంటే విభిన్నమైన మార్పులు దేని వల్ల కలుగుతున్నాయి అంటే ధ్వని వల్ల మనకి కలుగుతున్నాయి. అంటే ఈ విభిన్నమైన మార్పులు మనం కలగడానికి ఏ విధమైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయో చూద్దాం. ప్రతిధ్వని జరగాలంటే ఖచ్చితంగా దూరము 16.5 మీటర్స్ ఉండాలి. అంటే దేనికి మధ్య దూరము అంటే ధ్వనిజనక పదార్థానికి మరియు ధ్వనిని తాకేటువంటి అడ్డుతలానికి మధ్యలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి దూరము 16.5. ఈ ప్రతిధ్వని ఎప్పుడూ కూడా ఏ సూత్రాన్ని అంటే 2D/T ద్వారా మనం సూచించడం జరుగుతుంది. ప్రతిధ్వనిని V అంటారు. దూరం అనేది ఒకసారి ధ్వని ప్రసారం జరగడాన్ని దూరం అంటే మళ్ళీ అది తిరిగి వెనుకకు ప్రయాణించడాన్ని ఇంకొక దూరం అనుకుంటే రెండింటినీ కలిపితే 2Dగా అనుకుంటే ఈ యొక్క ప్రతిధ్వనికి కొంత సమయం కూడా ఉంటుంది. దానిని కూడా మనం టైంగా మనం చూస్తాం. అంటే దూరము బై కాలము ఆ ప్రతిధ్వని యొక్క వేగం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిధ్వనిని ఆధారంగా చేసుకొని సోనార్ అనేటువంటి పరికరాలు ఉపయోగిస్తారు. సోనార్ అనే పరికరాలు ప్రతిధ్వనిని ఆధారంగా చేసుకొని ఉపయోగిస్తారు. సముద్రాల యొక్క లోతును కొలవడానికి ప్రతిధ్వనిని ఉపయోగిస్తారు. ఎత్తైనటువంటి భవంతులను ఎత్తైన భవనాల మధ్య దూరాన్ని లెక్కించడానికి ప్రతిధ్వనిని ఉపయోగిస్తారు. మరియు ఎత్తైనటువంటి పర్వతాలు ఎంతెంత దూరంలో ఉన్నాయో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రతిధ్వనినే ఉపయోగిస్తారు. నెక్స్ట్ గోల్కొండ కోటలో ప్రతిధ్వని అనేది మనకి 7 సార్లు వినిపిస్తుంది. గోల్కొండ కోటలో ప్రతిధ్వని 7 సార్లు వినిపిస్తుందంటే గోల్కొండ కోటలో ఏర్పాటు చేయబడ్డటువంటి గోడ యొక్క తలాలు అవి మెయింటైన్ చేసినటువంటి దూరం 16.5 మీటర్లుగా చెప్పవచ్చు. అంటే ప్రతిధ్వనిలో వీటన్నింటికన్నా అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి అంటే స్టెథోస్కోప్ని ఎవరు కనుగొన్నారు అంటే లినేయస్ కనుగొన్నాడు. స్టెథోస్కోప్ని లినేక్ కనుగొన్నాడు. స్టెథోస్కోపు ఏ సూత్రం వల్ల పనిచేస్తుందంటే ప్రతిధ్వని వల్ల పనిచేస్తుంది. ప్రతిధ్వని వలనే స్టెథోస్కోపు పనిచేస్తుంది. స్టెథోస్కోపు ఏ నియమాన్ని అనుసరించి ఉంటుంది అంటే స్టెథోస్కోప్ బహుళ పరావర్తన నియమాన్ని అనుసరిస్తుంది. స్టెథోస్కోప్ బహుళ పరావర్తన నియమం అంటే మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ ఆధారంగా స్టెథోస్కోప్ అనేది పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి మనము గుండె యొక్క పనితీరును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. గుండె యొక్క పనితీరును తెలుసుకోవడానికి స్టెథోస్కోప్ను ఉపయోగిస్తారు. ఎగ్జామినేషన్లో స్టెథోస్కోప్ ఏ సూత్రం వల్ల అంటే బహుళ పరావర్తనం. మరి బహుళ పరావర్తనం అంటేనేమో మామూలుగా బహుళ అంటే 2 కన్నా ఎక్కువ పరావర్తనాలు. కానీ ఇక్కడ ప్రతిధ్వనిలో కూడా మరి పరావర్తనమే కదా. ఒకసారి ప్రయాణించిన ధ్వని ఒకసారి పరావర్తనం చెంది తిరిగి మళ్ళీ వెనుకకు రావడమే కదా. అంటే ఇది కూడా ప్రతిధ్వని ఆధారంగా పనిచేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. గాలిలో ధ్వని వేగం ప్రభావిత అంశాలలో
ఉష్ణోగ్రత అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గాలిలో ధ్వనివేగము ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి గాలిలో ధ్వనివేగము ఉష్ణోగ్రత యొక్క వర్గమూలానికి ఎల్లప్పుడూ కూడా అనులోమానుపాతములో ఉంటుంది. ఈ అనులోమానుపాతములో గాలిలో ధ్వనివేగము ఉష్ణోగ్రతకు వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అంటే ధ్వనివేగం అనేది ఉష్ణోగ్రత మీద విభిన్నమైన మార్పులను చూపిస్తుంది, లేదా ఉష్ణోగ్రత అనేది ధ్వనివేగము పైన ప్రభావితం చేస్తుంది. అంటే ఒకదానితో ఒకటి పెరిగితే మరొకటి పెరుగుతుంది, మరొకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుందన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే గాలిలో ధ్వనివేగం అనేది 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వాతావరణంలో గనక పెరిగితే, లేదా పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ గనక పెరిగితే దాని యొక్క ధ్వనివేగము 0.61 మీటర్ పర్ సెకండ్స్ పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రత గనక పదార్థములో పెరిగితే ధ్వనివేగము కూడా పెరుగుతుంది. ధ్వనివేగము పెరిగింది అంటే కారణము పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరిగింది. మరి ఎంత పెరిగింది అంటే అది ఎంత ఉష్ణోగ్రత అయితే పెంచుకుంటుందో అంత వేగాన్ని పెంచుకుంది అని అర్థం. రెండవది పీడనము విషయానికి అర్థం. అంటే ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే గాలిలో ధ్వనివేగం అనేది ఈ క్రింది వానిలో ఏ అంశం మీద ప్రభావితం చూపదు అన్న క్వశ్చన్ అడుగుతాడు. గాలిలో ధ్వనివేగం అనేది ఈ క్రింది వానిలో పీడనము మీద ప్రభావం చూపదు అని రాయాలా. పీడనము మీద ప్రభావము చూపదు అని అంటే మరి ఇప్పుడు పీడనం మీద ప్రభావితం చూపిస్తుంది అని అంటే వేరియేషన్స్ మారుతూ ఉంటాయి. వేరియేషన్స్ మారుతూ ఉంటే మనకి ఎఫెక్ట్స్లో కూడా మారుతుంటాయి. ఎఫెక్ట్ మారిందనుకోండి ధ్వనివేగం కూడా మారుతుంది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేయాలి? గాలిలో ధ్వనివేగం అనేది పీడనము మీద ఆధారపడి ఉండదు అన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఎందుకు ఆధారపడి ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే విషయం, భారతదేశంలోనైనా సరే ప్రపంచంలోనైనా సరే 2 రకాల వ్యత్యాసాలు ఉంటాయి. సముద్రం యొక్క ఒడ్డుల వద్ద మనకి పీడన వ్యత్యాసాలు వేరే ఉంటాయి, మామూలు పల్లపు ప్రాంతాల వద్ద పీడనం వ్యత్యాసాలు వేరుగా ఉంటాయి. సముద్రపు యొక్క పీడనము వేరు, పల్లపు ప్రాంతాల యొక్క పీడనం వేరు. ఈ రెండింటిలలో మనం ఏదైనా పిలుపు పిలిచినప్పుడు రెండూ కూడా ఒకే రకమైన వేగంతో ప్రయాణించాయి. అంటే పీడనము అనేది ధ్వనివేగము మీద ప్రభావితము చూపించదు. అంటే ఇటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా నిరూపించింది ఎవరు అంటే న్యూటన్. ధ్వనివేగము మీద పీడనం యొక్క అంశాన్ని ప్రభావితం చెయ్యదు అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభావితం చెయ్యదు అని అంటే మరి చెయ్యదు అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరించింది ఎవరు అంటే డిసి మిల్లర్ అనే శాస్త్రవేత్త పీడనము మీద ధ్వనివేగం అనేది ప్రభావం చూపదు అంటే ఇప్పుడు ఈ ధ్వనివేగం చూపదని ప్రయోగాత్మకంగా వివరించింది డిసి మిల్లర్, ఇదైతేనేమో ఇది. మరి ఏ విధంగా చూపిస్తుంది సార్ అంటే వేగము దాని యొక్క వర్గమైనటువంటి పీడనము మరియు సాంద్రతల యొక్క వ్యత్యాసాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. రెండో అంశము సాంద్రత విషయానికి వస్తే, సాంద్రత అనేది మనకి వేరువేరుగా కొన్ని ప్రాంతాలలో లేదా పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి సాంద్రతలు అనేవి మారుతూ ఉంటాయి. సాంద్రత గనక పెరిగినట్లయితే ధ్వనివేగము తగ్గుతుంది, సాంద్రత గనక తగ్గినట్లయితే ధ్వనివేగము పెరుగుతుంది. ఎందుకంటే మనకు న్యూటన్ యొక్క సూత్రం పరంగా V is in the root of P, rho by D అయితే P అనేది మనకి రోకి అనులోమంలో ఉంటే మనకి Dకి ఏ విధంగా ఉంది అంటే విలోమంలో ఉంది. అంటే ఇప్పుడు V ఎల్లప్పుడూ దాని యొక్క సాంద్రతకి ఎప్పుడూ కూడా
విలోమానుపాతంలోనే ఉంటుంది. అంటే సాంద్రత పెరిగినట్లయితే ధ్వని వేగము తగ్గుతుంది, సాంద్రత తగ్గితే ధ్వని వేగము పెరుగుతుంది. అంటే దేని మీద ఆధారపడి? సాంద్రత, పదార్థాల యొక్క సాంద్రత మీద ఆధారపడి ధ్వని వేగము చూపిస్తుంది. చివరి అంశము తేమ. ఎప్పుడైనా సరే తేమ గనుక పెరిగినట్లయితే ధ్వని వేగము పెరుగుతుంది, తేమ తగ్గినట్లయితే ధ్వని వేగము తగ్గుతుంది. అంటే తేమ ధ్వని వేగానికి ఏ సంబంధాన్ని కలిగి ఉంది అన్న ప్రశ్న అడిగితే అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే అనులోమానుపాతంలో ఉండడానికి గల కారణం ఏమిటి అండి అంటే మనకిప్పుడు పొడి గాలి ఉంటుంది, దానితో పాటు తడి గాలి ఉంటుంది. పొడి గాలి, తడి గాలి అంశాలు చూస్తే పొడి గాలి ప్రాంతాలలో ధ్వని వేగం అనేది చాలా తక్కువగా వెళ్తే, తడి ఉన్నటువంటి వర్షాకాల ప్రాంతాలలో ధ్వని వేగం అనేది ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం అనేది తేమ మీద ఆధారపడి కూడా ఉంటుంది. ఇందులో చాలా వరకు మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటండి అంటే ధ్వని వేగము ఈ క్రింది వానిలో దేనిపైన ప్రభావం చూపదు అన్న ప్రశ్న అడిగితే ధ్వని వేగము ఈ క్రింది వానిలో పీడనము మీద ప్రభావం చూపదు, మిగతా అన్ని అంశాల మీద ప్రభావం చూపుతుంది. ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఇటువంటి టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. డిపార్ట్మెంటల్ సర్వీస్ కానీ గ్రూప్స్ కానీ మనం ఏం చదివినా కూడా ధ్వని వేగం ప్రభావితం చేసే అంశాలలో పీడనం అనేది దీని మీద ఎఫెక్ట్ చూపదని ఒక బండ గుర్తుంచుకోవాల్సిన ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు ఈ యొక్క ధ్వని యొక్క తీవ్రతలు, ధ్వని యొక్క వేగాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మామూలుగా గాలిలో ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే సాధారణమైనటువంటి ప్రాంతాలలో గాలిలో ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తే హైడ్రోజన్ ఉన్న వాతావరణంలో 1238 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ పరిసర ప్రాంతాలలో 256 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది ధ్వని వేగము. నెక్స్ట్ నీరు అనేది ఉన్నప్పుడు 1435 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. కారణం ఏంటండి అంటే నీరులో మనకి సాంద్రతలు వేరువేరుగా ఉంటాయి, గాలి సాంద్రతలు వేరుగా ఉంటాయి, నీటి సాంద్రతలు వేరుగా ఉంటాయి, కాబట్టి ఆకస్మికంగా పెరగడం కూడా జరుగుతుంది. నీరులో ఉప్పు నీరు విషయానికి వస్తే ఉప్పు నీరు యొక్క ధ్వని వేగము 1485 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ మనకి అత్యధికంగా మాత్రము డైమండ్లో అత్యధిక ధ్వని వేగం ఉంటుంది, దాదాపుగా 12,000 మీటర్ పర్ సెకండ్ వేగంతో అత్యధిక ధ్వని వేగాన్ని చూపుతుంది. గాజులో ధ్వని వేగము 5,000 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మానవుని యొక్క రక్తాన్ని విషయానికి వస్తే మానవుని యొక్క రక్తం అనేది మామూలుగా ధ్వని వేగము 1570, మానవ రక్తము 1570 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇనుములో ధ్వని వేగం అనేది 5,130 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఇనుములో ధ్వని వేగం అనేది ఉండడం జరుగుతుంది. ఇనుము తర్వాత ఉక్కు, అంటే ఇనుముకి ఉక్కుకు వేరియేషన్ ఉంటుంది. ఉక్కు అంటే దీనిలో కార్బన్ మిక్చర్ ఉంటుంది కాబట్టి ఉక్కు యొక్క ధ్వని వేగము సేమ్ 5,000 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. గాజులో 5,000 నుంచి 5,500 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే పదార్థము ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క పరిధిలో ఉంటాయి. ధ్వని వేగాలలో అత్యధిక ధ్వని వేగం చూపేది మాత్రము డైమండ్ అని చెప్పవచ్చు. అత్యల్పంగా ధ్వని వేగం ఎందులో జరుగుతుందంటే ఆ పదార్థ స్థితులను బట్టి జరుగుతుంది. కాలుష్యపూరిత ప్రాంతాల్లో కార్బన్ డైఆక్సైడ్ అధిక మోతాదులో ఉంటుంది కాబట్టి ధ్వని వేగము కూడా మనకి మారుతూ ఉందన్న అంశాన్ని ఒకసారి మనం చూడవచ్చు. నెక్స్ట్ ధ్వనుల వేగం ఆధారంగా ధ్వనుల యొక్క రకాలు ఏమిటి అన్న విషయాన్ని చూద్దాం. సబ్సోనిక్ స్పీడ్, సోనిక్ స్పీడ్, సూపర్ సోనిక్ స్పీడ్, హైపర్సోనిక్ స్పీడ్, హైపర్సోనిక్ స్పీడ్. అంటే ధ్వని వేగం యొక్క రకాలు 5 రకాలుగా ఉంటాయి. సబ్సోనిక్ స్పీడ్, సోనిక్ స్పీడ్, సూపర్ సోనిక్ స్పీడ్ వాటిని ఏ విధంగా డిఫైన్ చేస్తారండి అంటే మ్యాక్ నెంబర్ ఆధారంగా డిఫైన్ చేస్తారు.
మ్యాక్ నెంబర్. మ్యాక్ నెంబర్ అంటే ఏంటండి అంటే వస్తువు లేదా వాహనము యొక్క వేగము, వస్తువు వేగము లేదా వాహనము యొక్క వాహన వేగము బై గాలిలో ధ్వని వేగము, గాలిలో ధ్వని వేగము ఆధారముగా మాక్ నెంబర్ని డిఫైన్ చేస్తారు. వస్తువు యొక్క వేగము బై గాలిలో ధ్వని వేగము బై గాలిలో అంటే మీరు చూస్తున్నటువంటి విషయము, గాలిలో ధ్వని వేగాన్ని ఆధారముగా చేసుకొని వస్తువు లేదా వాహనం యొక్క వేగాన్ని రకాలుగా మనం వర్గీకరిస్తే 5 రకాలుగా వస్తాయి. అంటే ఈ 5 రకాల వేగాలు వేటికి ఉంటాయి అని అంటే అవి చూపించే విధానాన్ని బట్టి ఒకసారి చూడొచ్చు. సబ్సోనిక్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వాహనం యొక్క వేగము మాక్ నెంబర్ 1 కన్నా తక్కువ గనక ఉన్నట్లయితే దానికి ఉండే వేగాన్ని సబ్సోనిక్ వేగము అని పిలుస్తారు. మాక్ నెంబర్ 1 కన్నా తక్కువ మరి ఏమేమి ఉంటాయి అంటే రోడ్డు మీద నడిచేటువంటి కార్లు కానీ వాహనాలు కానీ లేదా మామూలుగా నడిచేటువంటి పాదాచారులు కానీ, మామూలు నడక పాదాచారులు కానీ వీళ్ళందరూ కూడా సబ్సోనిక్ వేగం కిందికి రావడం జరుగుతుంది. మాక్ సంఖ్య 1 కన్నా తక్కువ. సోనిక్ విషయానికి వస్తే మాక్ సంఖ్య 1కి సమానంగా ఉండడాన్ని సోనిక్ అని పిలుస్తారు. మాక్ సంఖ్య 1కి సమానంగా ఎప్పుడు వస్తుంది అంటే మనకి కొన్ని బుల్లెట్ ట్రైన్స్ మరియు వీటితో పాటుగా విమానాలు అన్నీ కూడా సోనిక్ పరిధిలోనే ఉంటాయి. అంటే ఇవి దేనికి సమానంగా ఉంటాయి అంటే గాలిలో ఉన్నటువంటి ధ్వని వేగము 330 మీటర్ పర్ సెకండ్ కన్నా తక్కువగా ఉంటేనేమో ఇవి సబ్సోనిక్ అవుతాయి. 330 మీటర్ పర్ సెకండ్కి సమానంగా ఉంటేనేమో ఇవి సోనిక్ అవుతాయి. మరియు మాక్ సంఖ్య 1 నుంచి 5 రెట్లు కనుక ఉన్నట్లయితే దాన్ని సూపర్ సోనిక్ అని పిలుస్తారు. అంటే భారతదేశంలో మరి ఏమేమి వస్తాయి సార్ అంటే భారతదేశంలోని క్షిపణులు అన్నీ కూడా సూపర్ సోనిక్ కిందికి వస్తాయి. వీటితో పాటుగా జెట్ విమానాలు సూపర్ సోనిక్ పరిధిలో కిందికి రావడం జరుగుతుంది. అంటే జెట్ విమానాలు సూపర్ సోనిక్ పరిధిలోకి వస్తే జెట్ విమానాలు చేసేటువంటి శబ్దాన్ని ఏమని పిలుస్తారు అంటే సోనిక్ బీమ్స్ అని పిలుస్తారు. సోనిక్ బీమ్స్ అని పిలుస్తారు. జలాంతర్గాములు ఏర్పరిచేటువంటి ఈ అత్యధిక వేగం వద్ద ఏర్పరిచేటువంటి శబ్దాలని బౌ వేవ్స్ అంటారు. బౌ వేవ్స్. ఇవి బౌ వేవ్స్ని సూపర్ సోనిక్ వద్ద జలాంతర్గాములు ఏర్పరుస్తాయి. అంటే జలాంతర్గాములైనటువంటి ఐఎన్ఎస్ కలవరి కానీ, ఐఎన్ఎస్ మనకి షెల్కి శివాలిక్ లాంటివి కానీ, ఇవన్నీ ఐఎన్ఎస్ సింధు రక్షస్ లాంటివి కానీ ఇవన్నీ కూడా బౌ వేవ్స్ని ఏర్పరుస్తాయి నీళ్ళల్లో. ఇవి బౌ వేవ్స్ని మరియు సోనిక్ బీమ్స్ని ఏ సందర్భంలో ఏర్పరుస్తాయి అంటే సూపర్ సోనిక్ స్పీడ్ల వద్ద మాత్రమే ఏర్పరుస్తాయి. హైపర్ సోనిక్ స్పీడ్ అంటే ఏంటండి అంటే మాక్ సంఖ్య 5 నుంచి 10 రెట్లు గనక ఉన్నట్లయితే ఆ యొక్క సంఖ్యని హైపర్ సోనిక్ స్పీడ్ అని పిలుస్తారు. మాక్ సంఖ్య 5 నుంచి 10 రెట్లు ఉన్నటువంటి సంఖ్యని హైపర్ సోనిక్ స్పీడ్ అని పిలిస్తే ఈ హైపర్ సోనిక్ స్పీడ్ వద్ద మన భారతదేశంలో ఏమున్నాయి అని అంటే హైపర్ సోనిక్ స్పీడ్ వద్ద భారతదేశంలో బ్రహ్మోస్ 2 మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ 2 మిసైల్స్ని డెవలప్ చేస్తున్నారు. అసలు బ్రహ్మోస్ యొక్క ముఖ్య విషయానికి వస్తే భారతదేశంలో ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే బిఎంసి బ్రహ్మోస్ మిసైల్ కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేశారు. బ్రహ్మోస్ మిసైల్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేశారు. మరి బ్రహ్మోస్ మిసైల్ కార్పొరేషను వారు అభివృద్ధి చేయడానికి బ్రహ్మోస్ మిసైల్ అనేది కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పడ్డదంటే భారత్లోని డిఆర్డిఓ మరియు రష్యాలోని
మ్యాషినోస్ట్రానియా. మ్యాషినోస్ట్రానియా అనే రక్షణ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థల యొక్క రెండింటి వలన ఏర్పడ్డది బ్రహ్మోస్ మిసైల్ కార్పొరేషన్. ఈ బ్రహ్మోస్ మిసైల్ కార్పొరేషన్ యొక్క మొదటి చైర్మన్ శివధామన్ పిల్లై. అంటే ఈ యొక్క బ్రహ్మోస్ మిసైల్ అనేది మొదటగా ఏర్పడిందేమో సూపర్సోనిక్. ప్రస్తుతం దీని వేగం ఏంటండి, ఎంత డెవలప్ చేస్తున్నారంటే హైపర్ సోనిక్ స్పీడ్కి డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతము బ్రహ్మోస్ మిసైల్ యొక్క చైర్మన్ ఎవరు అన్న ప్రశ్న అడిగితే మాత్రము మనకు బ్రహ్మోస్ మిసైల్ యొక్క ప్రస్తుత చైర్మన్ సుధీర్ కుమార్ మిశ్రా. అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మిసైల్గా హైపర్ సోనిక్ స్పీడ్తో నడిచే మిసైల్గా బ్రహ్మోస్ 2ని మనం పిలవడం జరుగుతుంది. చాలా ఫాస్టెస్ట్ మిసైల్ ఇది కూడా బ్రహ్మోస్ 2. నెక్స్ట్ హైపర్ సోనిక్ స్పీడ్. హైపర్ అంటే దాదాపుగా మాక్ సంఖ్య 10 రెట్ల కన్నా ఎక్కువ. మాక్ సంఖ్య 10 రెట్ల కన్నా ఎక్కువగా ఉందంటే అది ఏ వేగం అండి, హైపర్ సోనిక్ వేగం. హైపర్ సోనిక్ వేగంతో మరి ఏం నడుస్తాయి మన భారతదేశంలో అంటే భారతదేశంలో హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించేటి ఏమి లేవు, కానీ మనకి ప్రపంచంలో అయితే ఉన్నాయి. అవి స్పేస్ షటిల్స్ అంటారు. ఈ స్పేస్ షటిల్స్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి సంస్థ రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ. ఈ రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసినటువంటి స్పేస్ షటిల్స్ ఏ వేగంతో ప్రయాణిస్తాయంటే హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇది మాక్ సంఖ్య ఆధారంగా లేదా వస్తువుల యొక్క వేగాలను ధ్వని వేగం యొక్క ఆధారంగా మనం డిఫైన్ చేస్తే 5 రకాలుగా